విష్ణు గారు చెప్పండి, ఈ లడ్డూ మీద సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన కామెంటు మళ్ళీ వెలుగులోకి వచ్చింది, దాని మీద మీరు ఏమైనా స్పందిస్తారా? సార్ ఇప్పుడు ఈ లడ్డూకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి గారు అడిగినా, లేకపోతే సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరికీ ఉన్నటువంటి అనుమానాలు కానీ ఉన్నటువంటి వాస్తవాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడిగిన దానికి దగ్గరగా ఉన్నాయి. కానీ ఈ పత్రికల్లో వచ్చేవి కానీ లేకపోతే క్లారిటీగా అటుపక్క నుంచి రావట్లేదు. కల్తీ జరిగిందా, లేకపోతే ఏదైనా ల్యాబ్ రిపోర్ట్ ఉందా, లేకపోతే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు కల్తీ జరిగిందని చెప్పని మాట్లాడారు అనే అంశాలని ఎవరు కూడా వివరంగా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇదేంటంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గారు నిలదీయటం అనేది ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పట్టే విధంగానే ఉంది. దీని మీద చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాలి, ఈవో గారు మాట్లాడాలి. లడ్డూ విషయంలో మాకు ఉన్నటువంటి సమాచారం ఇదిగో అని చెప్పాలి. కానీ ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కనపట్లేదు, వివరణ ఇచ్చేటటువంటి పరిస్థితి కనపట్లేదు అని అంటే అది ఫేక్ అని చెప్పని, ఫాల్స్ అని చెప్పని ఇప్పటికే అర్థమైపోయింది. మరొకసారి సుబ్రహ్మణ్య స్వామి గారు అడిగిన దానికి ప్రభుత్వం సైడ్ నుంచి కానీ, టీటీడీ సైడ్ నుంచి కానీ, లేకపోతే సిబిఐ సైడ్ నుంచి కానీ ఎవరైనా వచ్చి ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఈ లడ్డూ వ్యవహారం అంతా కూడా గందరగోళంగా, ఇది అనవసరంగా కావాలని ఉద్దేశపూర్వకంగానే గత ప్రభుత్వం మీద తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు దాన్ని వాడుకుంది, లడ్డూ విషయాన్ని రాజకీయం కోసం వాడుకుందని చెప్పి స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఎవరు చెప్పట్లా. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా లడ్డూ కల్తీ అని అంటలా, నెయ్యి కల్తీ అని మార్చేశారు, గమనించారా? నెయ్యి కల్తీ తీసుకోలేదు ముర్రో అని టీటీడీ వాళ్ళు చెప్పినా కూడా. అంటే ఈరోజు ఆ రెండు పత్రికల్లో వచ్చినటువంటి వార్తని మనం ఒకసారి గమనిస్తే ఒక స్పష్టంగా లేదు ఆ వార్త కూడా. ఏదో ఎవరికో నోటీసులు ఇచ్చారంటారు, అందులో పనిచేసిన వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇచ్చారంటారు, ఏదో పక్కగా తీసుకెళ్ళి లడ్డు గురించి ప్రజల్లో ఏదో చెప్పాలనే ఉద్దేశమే తప్ప సవివరంగా చెప్పినటువంటి పరిస్థితే లేదు. లడ్డు కల్తీ కాదు, ఇప్పుడు నెయ్యి కల్తీలోకి వచ్చింది. ఆ నెయ్యి కల్తీలో కూడా వివరంగా ఎక్కడ కొన్నారు, ఎక్కడ వాడారు, అసలు తీసుకోలేదు అని అంటే దీన్ని వాడినటువంటి పరిస్థితి, లేకపోతే కల్తీ జరిగినటువంటి పరిస్థితి, లేకపోతే అయోధ్యకు పంపినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉంది. ఈవో గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ పత్రికలో వచ్చినటువంటి సిబిఐ ఎంక్వైరీ వేసాము, ఇలా జరిగింది, సిట్ వేసాము, ఇలా జరిగింది, ఇది డే టు డే చెప్పాలి కదా. లడ్డు అంటే చాలా మామూలు విషయం కాదు కదా. ఏదో బుర్రజల్లేసి దాన్ని కాముగా కూర్చుని వాళ్ళ పనులు చేసుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాల్సిన. చంద్రబాబు గారు బయట దాంట్లో ఆయన ఏకంగా కొవ్వుతో లడ్డూని తయారు చేశారని చెప్పినట్టుగా ఉంది, నెయ్యితో కాకుండా. ఒకసారేమో నెయ్యిలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని చెప్పారు, ఆ తర్వాత ఏమో కొవ్వుతో లడ్డు తయారు చేశారన్నారు, ఆ తర్వాత ఏమో ఏదో జరిగింది మొత్తం మీద అని మళ్ళీ మాట మార్చారు. ఇన్ని రకాలుగా సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్మి ఈయన కూడా ప్రచారం చేసి చివరికి అంతా భక్తులందరినీ వాళ్ళ మనోభావాల్ని గాయపరిచినట్లయింది. ఏదో సెన్సేషన్ చేయాలని వైసీపీ మీద, జగన్ గారి మీద ఏదో బుర్ర చల్లాలని, లేకపోతే ప్రజలకి తప్పుదో పట్టించాలని ఆలోచనే తప్ప తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పని వివరంగా చెప్పలేకపోతున్నారు. ఈరోజు కూడా అడుగుతున్నాం, సాక్షి టీవీ ద్వారా మాట్లాడినటువంటి పెద్దలందరినీ అడుగుతా ఉన్నాం, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది చెప్పండి. ఏమీ లేకుండా ఊరికి బుర్ర జల్లే కార్యక్రమం మనం ఎంత కనుక్కోవాలని ప్రయత్నం చేసినా కూడా దాన్ని పదే ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశం అయితే జరుగుతోంది.